నమస్తే, వెల్కమ్ టు సర్కార్. చికెన్ను ఇష్టంగా తింటారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా? అయితే మీరు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందట. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే విజృంభిస్తోంది. ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలేంటి? మన రెండు తెలుగు రాష్ట్రాల పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల వచ్చే సమస్యలేంటి? ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు మృత్యువాత పడుతుండగా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా పాకింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వైరస్ను గుర్తించారు పశుసంవర్ధక శాఖ అధికారులు. జిల్లాలో ఇప్పటికే లక్షలాది కోళ్లు ఈ వైరస్ బారిన పడి చనిపోయాయి. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడటంతో చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసుతో పాటు ఇతర శాఖల అధికారులను అలర్ట్ చేసింది. ఈ బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలు కూడా గుంపులుగా ఉండకూడదని, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్ది రోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఇక పౌల్ట్రీ రైతులు కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కోళ్లలో కానీ మనుషులలో కానీ కనిపిస్తే 9542908025కు సమాచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడితే వెంటనే సంప్రదించాలని, వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఎలా సోకుతుంది? బర్డ్ ఫ్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది. ఇది కోళ్ల నుండే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ బారిన పడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తిన్నా వ్యాపిస్తుంది. అయితే చికెన్ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలా కాకుండా ఉడికని చికెన్ తినడం ద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ తినకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుండి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందడం ఉత్తమం. బర్డ్ ఫ్లూ లక్షణాలు: పౌల్ట్రీ ఫారాల్లో ఒకేసారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ఫ్లూ కారణం కావచ్చు. ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్స్తుంది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకిన వారు జలుబులు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో బర్డ్ ఫ్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన తలనొప్పి, హై ఫీవర్, తీవ్ర అలసట, కాళ్ళు చేతులు కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి, నెమోనియాకు దారితీస్తుంది. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందాలి. అయితే వైరస్ సోకిన తర్వాత వైద్యం తీసుకోవడం కంటే సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి కొద్ది రోజులు చికెన్కు దూరంగా ఉండటం మంచిది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.